హాయ్ హలో. గడిచిన 12 గంటల క్రితం నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు చెంచల్గూడ జైలుకు పంపిస్తున్నారు. దేనికి? ఒక జాతీయ గ్రహీత అవార్డు పొందినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అతను చేసిన తప్పేంది? ముఖ్యంగా ప్రశ్నించాల్సినటువంటి 2 ప్రశ్నలు. ఆ 2 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, పుష్ప 2 బెనిఫిట్ షో ఉదయం 4 గంటలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదా? పోలీసు వాళ్ళు కాదా? పోలీసు ఉన్నతాధికారులు కాదా? రెండో పాయింట్, పుష్ప 2 సంబంధించి ఆ రోజు సంధ్యా థియేటర్కి వెళ్తున్నాను అని చెప్పేసి అల్లు అర్జున్ బన్నీ గారు లెటర్ ప్యాడ్ మీద రాసి పోలీసు ఉన్నతాధికారులకు నేను ఆ థియేటర్కి పలానా టైంకి వెళ్తున్నాను అని చెప్పేసి మరీ వెళ్ళాడు. మీరు పతిష్ట భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేదు? తెలుగు చలనచిత్రాల్లో పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళంతే అంత లెక్కలేనితనమా? బుద్ధి లేదా మీకు? ఆయన వస్తున్నాడా అని చెప్పేసి పోలీస్ భద్రత ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత లేదా? బుర్ర లేదా? సరే, వచ్చింది, ఐకాన్ స్టార్ వచ్చారు, అక్కడ వేల మంది సినిమా పుష్ప 2 సినిమా చూడడానికి వచ్చినారు. తొక్కిసలాటలో ఒక మహిళ దురదృష్టవశాత్తుగా మరణించింది. దానికి ఆయన మీద కేసు పెడతారా? ఏ కాన్స్టిట్యున్సీలో బతుకుతున్నామండి మనం? ఈరోజు కానీ అంబేద్కర్ గారు కానీ ఉండింటే కానీ న్యాయశాస్త్రాలు బోధించే వాళ్ళకు, న్యాయశాస్త్రాలకు న్యాయం చెప్పే వాళ్ళకు, ధర్మాలు బోధించే వాళ్ళకు, ధర్మం గురించి చెప్పేటువంటి వాళ్ళకు ఈరోజు అంబేద్కర్ గారు ఉండింటే లాగి లంపకేసి ఒకటి కొట్టేవాడు. దేనికంటావా? ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితము హత్రాస్ అనే చోట ప్రాంతంలో ఒక బోలేబాబా కాదు, బోడిబాబా, లంగాబాబా వాడు ఒక ప్రదక్షిణలు పెట్టేసేసి ఏదో బోధన పెడతాను అని చెప్పేస్తే 121 మంది చనిపోయారండి. 121 మంది చనిపోతే వాడి మీద కేసు పెట్టారా? ఎఫ్ఐఆర్ చేశారా? జైలు వేశారా? 121 మంది ఎక్కడ? ఒక మనిషి ఎక్కడ? బుర్ర బుద్ధి ఉందా? ఒక జాతీయ గ్రహీత అవార్డు కన్నా తీసుకున్నటువంటి వ్యక్తి కన్నా బోలేబాబా గాడు ఎక్కువ. ఏ కాన్స్టిట్యున్సీలో ఉంటున్నాం? ఏ రాజ్యాంగంలో బతుకుతున్నాం? అనాగరిక జీవితం గడిపేస్తున్నామా? సరే, అది పక్కన పెడదాం. 2.5-3 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాల మీద ఒక పెద్ద షూటింగ్ ఏర్పాటు చేశాడు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని ప్రజలు ఎగబడ్డారు కదా. అప్పుడు ఏకంగా 40 మంది చనిపోయారు కదా. నారా చంద్రబాబు నాయుడు మీద ఎఫ్ఐఆర్ పెట్టారా? ఆయనని జైలుకి తీసుకుపోయారా? ఇదే చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారా? ఇదే గాంధీ ఆసుపత్రిలో మెడికల్ టెస్టింగ్ పంపించారు అతన్ని? పంపించలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా ఏం మాట్లాడట్లేదు, నారా చంద్రబాబు నాయుడు గురించి ఏం తప్పుగా మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గురించి కూడా తప్పుగా మాట్లాడట్లేదు నేను. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజకీయ క్షేత్రంలో, ప్రజాపాలనలో, వాళ్ళ ప్రచారములలో అక్కడక్కడ 2-3 చనిపోయారు. మళ్ళీ వాళ్ళకు కూడా అట్లాంటి శిక్షలే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు లేదు, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? పోలీసు ఉన్నతాధికారులు లాకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధంగా పనిచేయండి. బన్నీ గారు మొన్న ఏదో స్టూడియోలో ఎక్కడో పోతే సీఎం ఎవరో నాకు తెలీదు అన్నదానికి ఇది ప్రతీకారమా? రేవంత్ రెడ్డి గారు మీ గవర్నమెంట్లో సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళ మీద దాడులకు మీ ప్రభుత్వం చాలా దూషణగా ప్రవర్తిస్తున్నారు. ఇది మానుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఏ విధంగా సెక్షన్ 118 ప్రకారంగా బన్నీ గారిని అరెస్ట్ చేస్తారండి? బిఎన్ కోడ్ ప్రకారంగా 102 సెక్షన్ ప్రకారంగా బన్నీ గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారండి? ఆ విధంగా అయితే ఈయనకు ఆ సెక్షన్ ప్రకారంగా 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ళు కారాగారం శిక్షలో పడాలనుకుంటే బోలేబాబాకి ఎన్ని సంవత్సరాలు పడాలి? చంద్రబాబు నాయుడుకి ఎన్ని సంవత్సరాలు పడాలి? పవన్ కళ్యాణ్కి ఎన్ని సంవత్సరాలు పడాలి?
అదేవిధంగా రాజకీయ ప్రచారంలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారంలో కూడా ఒక 2-3 చనిపోయారు. అమిత్ షా వచ్చినప్పుడు చనిపోయారు. ఇలా చాలామంది ప్రచారంలో చాలామంది అక్కడక్కడ అడపదడప ఒకరు ఇద్దరు చనిపోతారా అన్ఎక్స్పెక్టెడ్గా. వాళ్ళకు కూడా ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కానీ ఐకాన్ స్టార్ గారు ఒక మహిళ దురదృష్టవశాత్తుగా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఇమ్మీడియట్గా 25 లక్షల రూపాయలు ఇచ్చి, మీ కుటుంబంలో ఎప్పుడైనా మీ పిల్లలకు ఆపద ఉందంటే మీరు ఎప్పుడైనా నా గడప తొక్కండి అని చెప్పాడు. ఆ మాత్రం దయాగుణం కలిగినటువంటి ఈ రోజుల్లో ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఎట్ట చేస్తారండి పోలీస్ యంత్రాంగం, పోలీస్ ఉన్నతాధికారులు? బుర్ర బుద్ధి ఉందా? ఏ రాజ్యాంగంలో బతుకుతున్నాం? ఒక అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోనే కదా మనం బతికేది. ఒకసారి ఆలోచించండి. పోలీస్ యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు ఏ రాజ్యాంగంలో ఎట్లా ఉంది, ఏ సెక్షన్లు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి. ఇట్లా అరెస్టులు చేసుకుంటూ పోవాలనుకుంటే దేశంలో చనిపోయిన వాళ్ళు అందరి మీద కేసులు పెడితే బయట రాజకీయ నాయకులు ఉండరు, సినిమా స్టార్లు ఉండరు, సాధారణ పౌరులు ఎవరు ఉండరు. అట్లాంటప్పుడు సినిమాలకు పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారండి? ఒకసారైనా ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నేను మీ మౌలిని.